కార్తీక మాసం రానే వచ్చింది. అయితే ఈ మాసంలో ఎంతో విశిష్టంగా జరుపుకునే పండుగల్లో నాగుల చవితి ఒకటి. ఈ పండుగను కార్తీక శుక్ల చవితి తిథిన జరుపుకుంటారు. ఈ రోజున భక్తులు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని శ్రీ వల్లి దేవసేన సమేతంగా భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ప్రత్యేకంగా అయ్యప్ప మాల వేసుకున్న భక్తులు సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకాలు, ప్రత్యేక ఆరాధనలు నిర్వహిస్తారు. నాగుల చవితి నాడు పుట్టలో పాలు పోయడం, దేవాలయంలో సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయడం ఇవి శతాబ్దాలుగా మనకు వస్తున్న సాంప్రదాయాలు. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన మోపిదేవి, అలాగే సింగరాయపాలెం సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాలు ఈ సందర్భంగా భక్తులతో కిటకిటలాడిపోతాయి. పురాణాల నుండి నాగుల్ని అంటే పాములను నాగదేవతలుగా పూజించడం ద్వారా సర్పభయం తొలగి సంతాన సౌభాగ్యం, కుటుంబ సుఖశాంతి లభిస్తాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. అయితే ఇక ఈ సంవత్సరం అక్టోబర్ 25న నాగుల చవితి పండుగ వచ్చింది. ఈ సందర్భంగా ఏ ఏ సమయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించాలి అంటూ భక్తుల్లో గందరగోళం నెలకొన్న పరిస్థితుల్లో చవితి తిథి అక్టోబర్ 25 తెల్లవారుజామున 1:19 ప్రారంభమై అక్టోబర్ 26వ తేదీ తెల్లవారుజామున 3:48 ముగుస్తుందని పండితులు చెప్తున్నారు. ఇక పూజకు శుభముహూర్తం అక్టోబర్ 25 ఉదయం 8:59 నుండి 10:25 వరకు ఉంటుందని పండితులు చెప్తున్నారు. ఈ సమయంలోనే ముఖ్యంగా రాహుకాలంలో నాగదేవతలను పూజించడం ఎంతో శుభప్రదమని తెలియచేశారు. నాగుల చవితి రోజు భక్తులు స్వామివారికి నువ్వులతో చేసిన చిమ్మిలి ఉండ, బెల్లం, పెసరపప్పు, చలివిడి నైవేద్యంగా సమర్పిస్తారు. స్వామివారిని ఎర్రపూలతో పూజించి పుట్టలో పాలు పోయడం, తులసి దళాలు, పంచామృతం సమర్పించడం శ్రేష్టమని పెద్దలు చెప్తున్నారు. సర్పదోషాలు తొలగిపోతూ సుఖ సంతోషాలు లభిస్తూ పాలు సమర్పించే ఈ ఆచారానికి ఉన్న భక్తి భావం అంతా ఇక్కడే దాగుంది. ఈ రోజున సుబ్రహ్మణ్యాష్టకం 8 సార్లు చదవటం, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పారాయణం చేయడం అత్యంత మంగళకరమైనదిగా పండితులు సూచిస్తున్నారు. ఎంతో పవిత్రమైన నాగుల చవితి రోజున ఆ సుబ్రహ్మణ్య స్వామి కృపతో అందరికీ ఆరోగ్యం, ఆనందం, సంతానం, సౌఖ్యం కలగాలని కోరుకుంటూ ప్రజలందరికీ కూడా నాగుల చవితి శుభాకాంక్షలు. ఓం